రైట్, ఇదిలా ఉంటే దీనికి సంబంధించి కూడా బోయిన్పల్లిలో ఈగల్ టీం మత్తుమందు తయారీ ఫ్యాక్టరీ గుట్టురట్టు చేసింది. మూతపడిన మేధా పాఠశాలలో ఈగల్ టీం దాడులు చేపట్టింది. పక్కా సమాచారంతో దాడులు చేసిన ఈగల్ టీం ఆల్ఫోజోలం తయారు చేసే యంత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. బోయిన్పల్లిలో ఈగల్ టీం మత్తుమందు తయారీ ఫ్యాక్టరీ గుట్టురట్టు చేసింది. భూతపడిన మేధా పాఠశాలలో ఈగల్ టీం దాడులు చేపట్టింది. పక్కా సమాచారంతో దాడులు చేసిన ఈగల్ టీం ఆల్ఫోజోలం తయారు చేసే యంత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, చెప్పండి, ప్రస్తుతం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇంతకు ముందు నుండి కూడా చూసుకున్నట్టయితే అక్కడ ఆల్ఫోజోలం తయారు చేసినటువంటి ఆనవాళ్ళు మనకు కనిపించాయా? ప్రస్తుతం ఈగల్ దాడులు ఎలా చూడొచ్చు? రైట్, థ్యాంక్ యూ సాయి. ఇప్పటికే ఈగల్ టీమ్ జోరు పెంచిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా దీనికి సంబంధించి మత్తు పదార్థాలు తయారు చేసే యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకున్న దాఖలాలు మనం చూసాము. అదే రీతిలో ఇంటెలిజెన్స్ సహాయంతోనైతే ఈ యొక్క టీం ఈ రోజు సికింద్రాబాద్ లో ఒక మూసివేసిన పాత ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్లో ఈ యొక్క మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లుగానైతే గుర్తించారు. వెంటనే అక్కడ పూర్తి స్థాయి ఒక పక్కా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం కావచ్చు. వారు మత్తు మందు తయారు చేస్తున్న సమయంలోనే ఈగల్ టీం అక్కడికి వెళ్లి వారిని యొక్క టీం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవడం అయితే జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క ముఠా వెనుక పెద్ద హస్తాలు ఉన్నాయని కూడా గుర్తించారు. ఆ పెద్ద హస్తాలు ఎవరు, అంతేకాకుండా ఇటు సికింద్రాబాద్ కి సంబంధించి ఇంకా ఎవరైనా వారితో అంటే వారికి సంబంధించిన నాయకులు ఉన్నారా అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంలో పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు తయారు చేసే ముఠాను పట్టుకోవడంతో పాటు చాలా మందికి ఈ సప్లైని ఆపే ప్రయత్నం కూడా ఈగల్ టీం చేసిందనే చెప్పుకోవాలి. ఇదే విధంగా ఎంతో మంది చిన్నారులకు మత్తు ఇచ్చి ఆ మత్తుకు బానిసలను చేస్తున్న ముఠాలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా త్వరలోనే పట్టుకుంటాం. ఈ యొక్క ముఠా ఏదైతే ఉందో వారికి ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, అటు బెంగళూరు కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, వారితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తూ ఇంకా విదేశాలకు కూడా విదేశీయులతోటి కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న విషయంలో కూడా ఇప్పటికే ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి నుండి మిషన్లు అలాగే పలు మత్తు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో వారి ముఠా లీడర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగానైతే ఈగల్ టీం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ లిఖిత.